హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్, ఈరోజు అయితే నేను మనం టాటా తెచ్చినాం కదా, టాటా రెడీ అయిందంట, తీసుకెళ్ళాలి. అట్లనే ఇవాళ రేపు మా విలేజ్లో జాతర ఉంది చిన్నగా, ఒక సంఘం వాళ్ళది. వాళ్ళకైతే లైటింగ్ వేయాలి. లైటింగ్ వేసి సాయంత్రం టెంట్ వేయాలి. ఇక మొత్తం కథా కార్యక్రమం చూసేయండి, ఓకేనా? చలో. అయితే టెంట్ నీకు వెళ్ళిరట పిల్లలు. వాళ్ళు వచ్చినాకైతే లైటింగ్ వేయాలి. ఇంకోటి గాయస్ ఏంటంటే, నేను డైలీ లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం తీస్తున్నానో అది నేను మీకు ఒక వ్లాగింగ్ లాగా తీస్తున్నా. ఏం స్టోరీ అయితే క్రియేట్ చేస్తలేను, ఎందుకంటే నా లైఫ్లో ఏం చేస్తున్నానో అది తీస్తున్నా మీకు. నాకేంటంటే దగ్గర నాకు వర్క్ ఎక్కువ ఉంది గాయస్. ఏంటంటే మనకు తెలుసు కదా, నేను ఆల్రెడీ మీరు వ్లాగింగ్లో చూస్తూ ఉంటారు. టెంట్ హౌస్, మెడికల్, డీజే, టాటా రెంటల్స్ అన్నీ ఉంటాయి మనకు. వీటితో పాటు నేను డైలీ వ్లాగ్ తీస్తున్నా, ఎందుకంటే కన్సిస్టెన్సీ ద మెయిన్ కీ అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయినా తీస్తున్నా. కానీ రిజల్ట్ అంతా ఏం వస్తలేదు. అంటే నాకేంటంటే ఇందులో లక్షల కోట్లు కమాయిద్దామని చెప్పి ఆశ లేదు, కానీ నాకంటూ ఒక పేరు ఉండాలని చెప్పి నేను తీస్తున్నా వ్లాగింగ్. సో కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా? ఓకే, మన పిల్లలు వచ్చినాక లైటింగ్ వేయదాం, ఓకేనా? చలో గాయస్, లైటింగ్ కాడికి అయితే వెళ్ళాము. వాళ్ళ సంఘం వాళ్ళైతే ఆ గుడి కొంచెం క్లీన్ చేస్తూ అంటారు, ఇక్కడ వాటర్తో కడుగుతుర్రు. సో కొంచెం ఒక 2-3 అవర్స్ తర్వాత ఏమన్నారు, ఎందుకంటే ఎడిటింగ్ రాకుండా. సో అందుకని చెప్పి నేను భీమా వెళ్తున్నా టాటా దేనికి. రామదాస్ గారు అయితే ఒక చిన్న రెంటల్ వచ్చేసింది, రెంటల్కి అయితే వెళ్ళిండు. చలో మనమైతే భీమా వెళ్ళి టాటా తీసుకుందాం, ఓకేనా? గాయస్, ఇప్పుడు భీమగల మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందుకే ప్యాకేజీ ఎక్కడక్కడ చూడండి. ఇక సరదైంది కదా, అల్లం అయితే అవుతున్నాం భయ. స్ట్రాంగ్ అల్లం రెండు అల్లం. కొంచెం తగ్గింది కోల్డ్ అండ్ కఫ్. ఇంకో 2 days పత్తే మట్టాలి, ఇక స్వీట్ కూల్ తినాలి అసలే. స్ట్రాంగ్ ఉంది, మంచి అన్న. గాయస్, గ్యారేజ్కి అయితే వచ్చేసినాం. వెహికల్ అయితే పర్ఫెక్ట్ చేసిండు, లైట్లు ఇట్లా అన్నీ చేసిండు. ఇంకోటి ఏంటంటే ఇక అద్దం చేయాలి. ఇప్పుడు అద్దం చేయాలి. ఇక్కడ భీములు వేయారంట, ఆర్మూర్ అంట. సో బిల్ కట్టేసి మన టాటా తీసుకెళ్ళాం, ఓకేనా? పర్మిట్ చేసిండు. ఇక టెంట్ హౌస్ పిల్లలకి మొత్తం మనకి టెంట్ హౌస్ పిల్లలకి డీజే ఏమో డీజేకి ఉంది. ఇప్పుడు కొత్త ఏమో నేను తీసుకుంటా రెంటల్స్కి, ఓకేనా గైస్? అది రేటు తీసుకెళ్ళి వెళ్ళిపోము, ఓకేనా? చలో గైస్, వెహికల్ అయితే పర్మిట్ చేసిండు. ఆయిల్ చేంజ్ చేయాలని గేర్ ఆయిల్, లైట్ కూడా ఒక రాకుండా అది కూడా పెట్టేసిండు. మంచిగా సెట్ అయిపోయింది బండి వెహికల్. ఓకే గాయస్, పిల్లలకి ఏంటంటే మన టెంట్ హౌస్ పిల్లలకి ఇప్పటింది ఇదే వెహికల్ నడిపించాలి, ఎందుకంటే ఇదే బట్టి కొత్తది ఇబ్బంది పెడుతుర్రు, కొత్తకి ఇబ్బంది పెడుతుర్రు, ఎందుకంటే దీన్ని మర్చుకుంటలేరు, అందుకే ఇది ఖరాబ్ అయింది. సో ఇది మొత్తం డైలీ నడాలి పిల్లలకి. కొత్త వెహికల్ నేను నడిపిస్తాను చెప్పి ఫిక్స్ అయినా. చూద్దాం మరి ఇవ్వాల్సింది ఏమవుతుందో. ఓకే గాయస్, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కొంచెం అన్నం తిని ఇక లైటింగ్ అయితే వేయాలి. టైం అయితే ఇప్పుడు 1 అవుతుంది. స్టార్ట్ అయితే కానీ మస్తు లేపైంది, అవన్నీ చూపించిన బ్యాటరీకి ఇట్లా అన్నీ. ఓకేనా గైస్, డైరెక్ట్ తిని లైటింగ్ వేసేద్దాం, ఓకేనా? చలో గాయస్. గాయస్, ఇప్పుడు తిన్నా, పిల్ల అయితే తినవేరు. ఎండకు చలికాలంగా నిన్న మాత్రం గట్టి కొడుతుంది, ఇది టైం లేదు. మళ్ళీ సాయంత్రం అయితే టెంట్ వేయాలి పిల్లలు. సో లైటింగ్ అయితే వేయాలి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ 5-6 అవుతుంది లైటింగ్ వేసేసరికి. సో కంపల్సరీ లైటింగ్ వేయాలి, నైట్ వరకు అలా వెలిగించాలి. సో లైటింగ్ అయితే ఇవ్వదు, ఓకేనా? చలో
గాయస్ లైటింగ్ ఈ టెంపుల్కి ఇక్కడనైతే టెంట్లు వేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ టెంట్ ఒకటి, అక్కడ టచ్ తీసు దాంట్లో ఒకటి, గుడి ముంగట ఒకటి వేయాలి. ఇక్కడ సాయంత్రం పిల్లలు వేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గుడికి అయితే మనం లైటింగ్ వేయాలి. రేపు పూజ, ఎల్లుండి అయితే సత్రం, అన్నసత్రం ఉంటుంది. లైటింగ్ వేసేసుకుని వాళ్ళ మొత్తం కంప్లీట్ వేసుకోవాలి. మనం ఎక్కించి మొత్తం వామ్ గోల్డ్ వేయాలి. మొత్తం లైటింగ్ మొత్తం పక్కలకేమో లడ్డూలు వేసేయాలి. వీలైతే అవి వేస్తా, లేకుంటే లడ్డు వేస్తా. అది మన చాయిస్. ఓకేనా? ఓకే గైస్, చలో ఎవరికైతే స్టార్ట్ చేద్దాం. బోర్డు పెడదాం లోపల. ఫస్ట్ లైట్ రేపు తరిగేద్దాం. లైట్ రూమ్ లైట్ కదా తాళ మీద ఒకదానికి. లక్ష్మీ నరసింహస్వామి తాళం వేసిరు కదా. సాయి కృష్ణకు ఫోన్. ఇప్పటిదాకా టెంపుల్ అయితే కడిగిర్రు, కడుగుతున్నారు, మళ్ళీ అడలేరట. సో మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మేము కడిగినాం. లైటింగ్ అయితే స్టార్ట్ అయింది కదా, చూడండి. మొదటి సిక్కు తీసుకుంటే కిందకి ఇడుస్తుండు లడీలుగో. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 40 పడతాయి కావచ్చు, ఈచ్ 10. చూడండి, మనమైతే కింద ఉన్నాం, అందిస్తున్నాం. చూడండి గైస్, వామ్ లైట్లు ఇవి మనకు. ఇప్పుడు మొత్తం వేసేసుకొని వెళ్ళిపోవాలి. సాయంత్రం టెంట్ వేస్తారు కదా పిల్లలు, పక్కలకు లడీలు డైరెక్ట్ తలిగేసుడే వాళ్ళు వేసుకుంటారు. మేబీ ఒక 2 hours పడుతుంది దీనికి. ఓకే గైస్, ఇక మీకు తీసిన వ్లాగింగ్ చూడడానికి వ్లాగ్ అనిపిస్తుంది. డైరెక్ట్ వేసినాక తీసేసాం. ఓకేనా? చలో గైస్. గైస్ ఎండ కొడుతుంది, పొలం కర్ర అయ్యండి ఎండకు. 4-5 వేసిండు. వేరే ఉన్నది కథ, చక్కుమంటుంది ఎండ. చక్కమంటుంది గైస్ ఎండ. కోల్డ్ కఫ్ కొంచెం తగ్గింది. వేడి వాటర్ తాగుతుంది. అట్లనే టీ కూడా బంద్ చేసినా కదా, 1 day అవుతుంది. ఒక 3 days బంద్ చేద్దామని ఫిక్స్ అయినా. మడే కింద మీద సతాస్తుంది ఎండకు. ఓకే గైస్, జనా ఓకే గైస్, లైటింగ్ అంతా వేసినాక మళ్ళీ బ్లాగ్ తీద్దాం. ఓకేనా? చలో గైస్, అనుకోకుండా ఎమర్జెన్సీ ఒక రెంటల్ అయితే వచ్చేసింది. ఇక మనోడ లైటింగ్ వేస్తున్నాడు, నేనైతే రెంటల్కి అయితే పోతున్నా. ఒక చిన్న దుడ్డే బాబానగర్కి వెలిగించుకొని రావాలి, మన గంగాడిది. సో వెళ్తున్నా, అది వేసుకొని వచ్చి మళ్ళీ లైటింగ్ కాడికి పోయి కనెక్షన్ ఇవ్వాలి. అనుకోకుండా చాలా పనులు అవుతున్నాయి మధ్య మధ్యలో. ఇక కంపల్సరీ తప్పకుండా వేసుకోవాలి, ఎందుకంటే లైఫ్ కామన్, రోజు వర్క్ ఉంటుంది. ఓకే గైస్, చలో ఆ రెంటల్ అయిపోయాక మనది చేస్తా. ఓకేనా? చలో. రెంటల్ అవుట్ వచ్చేసిన, ఫుల్ ట్యాంక్ ఏరా. గాలిపూము నడుతుంది అది. ఓకే గైస్, ఫుల్ ట్యాంక్ అయితే వేపిస్తున్నా. ఎంత పడుతుందో మొత్తం ట్యాంక్ కాలు ఉంది, తెలియదు ఎంత పడుతుందో. ఇవి ఎట్లా బయట పడాలా? సెన్సార్ లేదు ఇక, స్పీడ్ కొడు. ఇంకా ఎడతలేదురా. ఫుల్ అయింది గాయ్స్, చాలు. గాయ్స్ చూడండి, ఫుల్ ట్యాంక్ వేయించిన. చలో గాయ్స్, వెళ్ళిపోమంటికి. గాయ్స్ ఇంటికి పోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. మనోజ్ రామ్సార్ లైటింగ్ వేస్తున్నట. ఇక సాయంత్రం వాళ్ళ టెంట్లు అన్నీ తీసుకుంటారు. రేపు పూజ ఉంది, జాతర, అలాగే ఎల్లుండి సత్రం ఉంది, సత్రం. సో నేను కలెక్షన్ ఇవ్వాలి. సాయంత్రం పూట వెళ్ళి కలెక్షన్ ఇచ్చి షాప్కి వెళ్ళాలి. ఒక 2 hours వాడుకుంటా. ఇంకోటి ఏంటంటే గైస్, మన డైలీ వ్లాగ్స్ అనేది డైలీ మార్నింగ్ లేచిన తర్వాత నైట్ పడుకునే లోపు ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ఎక్స్ప్లోర్ చేస్తా రేపటి నుంచి. ఎందుకంటే కొంచెం టైం ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను డైలీ ఈ టైం దాకా తీస్తున్నా. ఓకే, ఇవాళ ఈ వీడియో పడిపోవాలి కాబట్టి ఇంటర్తో వీడియో చేస్తున్నా గైస్.
రేపటి నుంచి మార్నింగ్ లేచేది నైట్ పడుకునేదాకా మొత్తం మన లైఫ్లో డైలీ లైఫ్లో ఏం జరిగిందో అది మీకు ఒక వ్లాగ్ రూపంలో ఎక్స్ప్లోర్ చేస్తా గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? ఓకే, ఇంత వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.